కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మలకతవ ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి విజయవంతంగా 100 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శత జయంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సంస్థ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెడ్గేవార్ గురూజీ భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి అలంకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా పనిచేస్తూ భారతదేశానికి ఒక రక్షణ కవచంలా నిలిచిందని అన్నారు. మీరు ఒక్కో జబ్బుకి ఒక్కొక్క మంది ఇస్తారేమో, నేను అన్ని మందులు పెట్టలేను, ఒకటే మంది ఇస్తున్నట్టు మళ్ళీ ఈ పేషెంట్ ఆడడం ఏంటంటే ముందుకొచ్చి నేను ఒకటే మంది అడిగిలో ఉదిస్తే ఫ్రీగా వచ్చే మంది సలహా మళ్ళీ వనిత వాళ్ళని నిర్మించింది ఎవరు? నలుడు నిలుడు అడవిలో ఉండే వానరులు రాముడికి సహకరించారు. ధర్మకృష్ణాన్ని చెప్పాడు ఒక సహకరిలో రాముడికి లేని కులం మనకే ఉంటాం. మనం అందరికి కూడా తిరుపతి వెళ్ళుంటాం. ఎంతమంది ఉంటారు తిరుపతి పాల్గొనని చెప్పాడు. అది హ్యాట్సాప్. మధ్య మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన 5 అన్నారు, కానీ దానికి ఆధారాలు లేక మన ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఈ 3 ఉన్నంత వరకు ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఓన్లీ నాకు తెలిసి ఆర్ఎస్ భావజాలు హిందూ మతం పర్ఫెక్ట్ గా ఉండేది కేవలం మన ఇండియా మాత్రమే. ప్రతి మతానికి చాలా కంట్రీస్ ఉన్నాయి. ముస్లిమ్స్ కావచ్చు, పాకిస్తాన్ నుండి వాళ్ళకి చాలా కంట్రీస్ ఉన్నాయి. నేపాల్ కూడా ఒకప్పుడు హిందూ దేశమే, అది కూడా ఇప్పుడు హిందూ దేశాన్ని డైవర్ట్ అయిపోయి వేరే మతానికి మారిపోయింది. కానీ మన ఇండియా మాత్రము మన ఇండియన్స్ పైన ముస్లిమ్స్ దాడి చేశారు. మనకంటూ పర్ఫెక్ట్ ఒక రైలు పోతున్నాము. ఆ ప్రజలు నాయకులు బాగున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఇంకా బాగుండాలంటే మనం ఇంకా పిల్లలు ఉన్న పరిధిలో వాళ్ళకు మనము జన్మ ఎత్తిన తర్వాత సమాజానికి మనం సేవ చేయాలి. ఏమైనా కష్టాల్లో ఉంటే మనకు తోచినంత మనకున్న పరిధిలో సహాయం చేయాలి. ఇంకోటంటే నేను చెప్పకూడదు, కానీ నా ఫ్యామిలీలో దాదాపు నెలకు 2000 ఇస్తాను సార్.